ఆయా ప్రాంతాల్లో ఉంటూ యూట్యూబ్ లైవ్ ద్వారా జూమ్ యాప్లో అందుబాటులోకి వచ్చిన వాళ్ళకు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తా ఉన్నాను. బైబిల్ గ్రంథంలో నుంచి ఒక వచనాన్ని చూద్దాం. మార్కు సువార్త 6వ అధ్యాయము 48వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి రాత్రి ఇంచుమించు 4వ జామున సముద్రము మీద నడుచుచు వారి యొద్దకు వచ్చి వారిని దాటిపోవలనని ఉండెను. ఆయన సముద్రము మీద నడుచుట వారు చూచి భూతమని తలంచి కేకలు వేసిరి. అందరూ ఆయనను చూచి తొందరపడగా వెంటనే ఆయన వారిని పలుకరించి ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడని చెప్పాను. ఆ రోజు యేసు ప్రభు వాళ్ళతో లేడు. వాళ్ళు సుడిగుండాల మధ్యలో చిక్కుకున్నారు. దేవుడు ప్రేమించి వాళ్ళ మధ్యలోనికి వచ్చాడు. అంతవరకు బాగానే ఉంది. అసలు యేసు లేకుండా వాళ్ళు ప్రయాణం ఎందుకు మొదలుపెట్టారు? ఇప్పుడు వాళ్ళు వచ్చింది యేసయ్యతోనేగా. సువార్త పరిచర్యకి యేసుతో పాటేగా అక్కడికి వచ్చింది. మరి యేసుతో పాటు వచ్చిన వాళ్ళు యేసయ్యను వదిలిపెట్టి ఎందుకు వెళ్ళారు? అడుగుదాం. పేతురు గారు, యేసు ప్రభుతో వచ్చారు కదా ఈ సముద్ర తీరానికి, మరి యేసు ప్రభుని ఎందుకు వదిలిపెట్టి వెళ్ళారు? ఎందుకంటే ఆయన వెళ్ళమన్నాడు. నేను వస్తానులే కానీ మీరు వెళ్ళండి అన్నాడు. అందుకని వచ్చాం. సరే, ఆయన ఏదో మాట వరుసగా మిమ్మల్ని వెళ్ళమన్నాడు, మీరు వెళ్ళటమేనా? మోషే ఏం చేశాడు మీకు తెలియదా? మోషేతో ఆ రోజుల్లో దేవుడు ఏమన్నాడు? మోషే, నేను నీతో పాటు రాలేను, నువ్వు వెళ్ళు, నువ్వు జాగ్రత్తగా తీసుకెళ్ళి వీళ్ళని కానానుకు చేర్చు అన్నప్పుడు మోషే ఏమన్నాడో మీకు తెలీదా? ఏమన్నాడు మోషే? అయ్యా, అమ్మో, నువ్వు లేకుండా నేను అడుగు కూడా బయట వేయను. నువ్వు లేకుండా వెళ్ళమంటున్నావేంటి? నువ్వు లేకపోతే, నీ సన్నిధి నాతో పాటు రాకపోతే ఒక్క అడుగు కూడా నేను వేయను, ఇక్కడే కూర్చుంటా. నువ్వు వస్తానంటేనే నేను బయలుదేరతా. ఎందుకంటే నువ్వు లేకుండా నేను బయలుదేరితే వీళ్ళందరూ నన్ను ఏం చేస్తారో నాకు తెలుసు. మార్గంలో రకరకాల శత్రువులు కాచుకొని ఉన్నారు. నువ్వు లేకుండా నేను వస్తే పట్టి బంధించి నన్ను చంపాలని శత్రువులు కాచుకొని ఉన్నారన్న సంగతి నాకు తెలుసు. నువ్వు లేకుండా నేను ఎలా వెళ్తాను ప్రభువా? ఈరోజు ఇక్కడున్నానంటే, ఐగుప్తు నుండి ఇంతవరకు ప్రయాణం చేసి వచ్చానంటే నీ కృప కదా. నువ్వు అడుగడుగునా తోడుగా ఉండి శత్రువులను నా ముందు నుండి తొలగిస్తే కదా నేను వచ్చింది. ప్రభువా, నువ్వు రాకపోతే నేను ఒక్క అడుగు కూడా వెయ్యను అని ప్రభు పాదాలు గట్టిగా పట్టుకున్నాడా లేదా? అప్పుడేమన్నాడు? సరే మోషే, సరే అట్లానే, సరే నీ కోసం వస్తానుపా. ఈ ప్రజలందరినీ చూస్తే కోపం వస్తుంది, వాళ్ళని బట్టి నీతో పాటు కూడా రాకూడదు అనుకున్నా నేను. సరే, నువ్వు బతిమలాడుతున్నావు కాబట్టి, నేను రాకపోతే నువ్వు వెళ్ళని అంటున్నావు కాబట్టి నీతో పాటు వస్తాపా. యేసయ్య మోషేతో పాటు ప్రయాణం మొదలు పెడితే మోషేకి ఎవరైనా ఎదురు నిలిచారా? రాజ్యాలు, పెద్ద పెద్ద రాజ్యాలు తల్లకిందులైపోయినాయి. బలమైన శత్రువులు మట్టి కరుచుకున్నారు. ఎందుకు? మోషే పక్కన ఉన్నవాడు సైన్యములకు అధిపతియగు యెహోవా. ఆయన శక్తి సామర్థ్యాలు మోషేకి తెలుసు. గనుకనే నువ్వు నాతో పాటు రానంటే నేను వెళ్ళను అన్నాడు. మరి వీళ్ళేం చేశారు శిష్యులు? ప్రభు అన్నాడు, నేను కాసేపు ప్రార్థన చేసుకోవాలి, మీరు వెళ్ళండి అంటే వీళ్ళు, అయ్యా నీతో పాటే మేము కూడా ప్రార్థనలో గడుపుతాం, ఇప్పుడు తొందర ఏముందయ్యా, ఇప్పుడు కొంపలేం మునిగిపోతున్నాయి, అయినా నువ్వు లేకుండా మేము పోయి ఏం చేస్తాం ప్రభువా? నీతో పాటే ఉంటాం, నువ్వు ప్రార్థనలో ఉంటూ నీతో పాటు మేము కూడా ప్రార్థనలో తండ్రితో గడుపుతాం, మనం కలిసి వెళ్దామయ్యా అని అన్నారండి? అలా మాట వరుసకి కాదులే ప్రభువా, ఒక్కడివే ఎందుకు, మేము కూడా ఉంటాంలే. లేదు లేదు, మీరు వెళ్ళండి అంటే సరే ప్రభువా, జాగ్రత్తగా వస్తావుగా, రేపు మమ్మల్ని రమ్మంటావా లేకపోతే నువ్వే వస్తావా? నేను ఏదో ఒక చిన్న నావ పెట్టుకొని వచ్చేస్తానులే, మీరు పోండి. సరే ప్రభువా. వెళ్ళిపోయారు. సాగిందా యాత్ర?
యేసు లేకుండా ప్రయాణం ముందుకెళ్ళిందా? ఈరోజు చాలామంది ఆత్మీయుల పరిస్థితి ఎలా ఉందో తెలుసా? ప్రారంభంలో యేసుతోనే ప్రయాణం, కానీ ఇప్పుడు చాలా మందితో యేసు లేడు, అది కూడా వాళ్ళకి అర్థం అవ్వట్లే. యేసు ప్రభుని వదిలేశారు. రకరకాల కారణాల చేత ప్రభు సన్నిధికి దూరం అయిపోయి లోకంలో వెళ్తున్నారు. ముందుకు వెళ్తావా? పరిచర్యలో, ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు వెళ్తావా? పరమ యెరూషలేముకు నీ అడుగులు ముందుకు పడతాయా? పడవు కదా. వాళ్ళు యేసయ్య బలవంత పెడితే వాళ్ళు కూడా ఏమనాలి? నువ్వు లేకుండా ప్రభువా మేము ఒక్క అడుగు కూడా వేయలేం అనాలా లేదండి? ఆ మాట అనాలా లేదా? వాళ్ళు అన్నారా? అదిగో అదే వాళ్ళకి తెచ్చింది సమస్య. కానీ షాలేమన్న ఏమన్నాడండి? అన్న ఏమని పాడాడండి? కావాలి కావాలి యేసు నువ్వే కావాలి, రావాలి రావాలి నీ సన్నిధి నాతో రావాలి, కావాలి యేసు నువ్వే చప్పట్లు కొడతా పాడండి. రావాలి రావాలి నీ సన్నిధి నాతో రావాలి, నువ్వు లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడు లేకుండా జీవించలేనయ్యా, అండా దండా నువ్వే యేసయ్యా, నా కొండ కోట నువ్వే యేసయ్యా, అండా దండా నువ్వే యేసయ్యా, నా కొండ కోట నువ్వే యేసయ్యా, కావాలి కావాలి నీకు కూడా కావాలంటే పాడు. యేసు నువ్వే యేసు వస్తాడు ఈరోజు నీతో పాటు. రావాలి మనసారా పాడు. నీ సన్నిధి నాతో రావాలి, ఎడారైన పుష్పిస్తుంది చల్లని నీ చూపులతో, మండుటెండ మంచవుతుంది నీ దర్శన వేళలలో, ఎడారైన పుష్పిస్తుంది చల్లని నీ చూపులతో, మండుటెండ మంచవుతుంది నీ దర్శన వేళలలో, ఆసైన శ్వాసైన నీవే యేసయ్యా, నా ఊసైన ధ్యాసైన నీ మీదేనయ్యా, ఆశైన శ్వాసైన నీవే యేసయ్యా, నా ఊసైన ధ్యాసైన నీ మీదేనయ్యా, నువ్వు లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడు లేకుండా జీవించలేనయ్యా, అండా దండా నువ్వే యేసయ్యా, నా కొండ కోట నువ్వే యేసయ్యా, యేసయ్యా, అండా దండా నువ్వే యేసయ్యా, నా కొండ కోట నువ్వే యేసయ్యా, హల్లెలూయా. యేసయ్యా నువ్వు లేకపోతే నేను బ్రతకలేను, నీ సన్నిధి నాతో పాటు రాకపోతే నేను అసలు బ్రతకలేను ప్రభువా, దయచేసి నన్ను ఒంటరిగా వెళ్ళమని చెప్పొద్దు, నువ్వు లేకుండా నేను ప్రయాణాలు చెయ్యను, నువ్వు లేకుండా నేను అడుగులు ముందుకు వెయ్యను అని శిష్యులు అడిగారా? ప్రభువుని బలవంత పెట్టారా? లేదు. వెళ్ళండంటే సరే అని వెళ్ళిపోయారు. సమస్యల మధ్యలో చిక్కుకున్నారు. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతిరోజు ఉదయం లెగవగానే ప్రభు పాదాలు పట్టుకుని నాతో పాటు రా ప్రభువా, నేను ఎక్కడికి వెళ్తుంటే అక్కడికి నాతో పాటు రా. ఈరోజు బాప్తిస్మం పొందిన వాళ్ళకి ఒక 4 పిల్లర్ లాంటి విషయాలు చెప్తాడు షాలేమన్న. అపోస్తుల కాలంలో ఆనాటి విశ్వాసులు ఆ పనులు చేశారు. ఆ రోజుల్లో బాప్తిస్మం పొందిన వాళ్ళు 4 పనులు ఎడతెగకుండా చేశారంట. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 42వ వచనం మీరు రాసి పెట్టుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. వారు అపోస్తులలో బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన యందును ఎడతెగక యుండిరి. ఒక స్లాబ్ నిలబడాలంటే ఒక 4 పిల్లర్లు ఉండాలి. ఏ పిల్లర్ని పడగొట్టినా స్లాబ్ కుప్పల్లో కూలిపోద్ది. 4 పిల్లర్లు నిటారుగా నిలకడగా ఉంటేనే స్లాబ్ నిలబడి ఉంటుంది కదా.
అట్లనే బాప్తిస్మం పొందేవాళ్ళు మేము పడిపోకూడదండి, లోకంలో కలిసిపోకూడదండి అన్న కోరిక మీకుంటే ఈ 4 పునాదులు జాగ్రత్తగా చూసుకోండి. ప్రతిరోజు ఉదయం లెగవగానే ఎన్ని పనులున్నా, ఎంత లేటుగా ఒకవేళ లేచినా మొదట మనం వెళ్ళి దేవునితో గడపాలి. దేవుని సన్నిధిలో ఆయన పాదాలు పట్టుకోవాలి. ప్రార్థన చేయకుండా మీరు మీ పనుల్లోకి వెళ్ళమాకండి. వెళ్తే ఆ రోజు ఖచ్చితంగా మీరు ఏదో ఒక ప్రతికూల పరిస్థితిని ఎదుర్కొనే అవకాశం ఉంది. యేసు లేని ప్రయాణం సజావుగా సాగిందండి ఆ రోజు అక్కడ? ఏదో ఒక అడ్డొచ్చేస్తుంది. గనుక రోజు లెగవగానే ప్రభువా నీకు స్తోత్రం, నాతో పాటు రాయ్యా అని ప్రార్థన చేసుకొని దేవుణ్ణి వెంట పెట్టుకొని మన ప్రయాణాలు మొదలు పెట్టాలి. ఆ తర్వాత దేవుని వాక్యాన్ని క్రమం తప్పకుండా చదవాలి. చదువు రాకపోతే ఈరోజు చక్కగా బైబిల్ అంతా చదివి అందుబాటులోకి వచ్చేసింది. వాక్యమైనా పెట్టుకొని వినాలి. క్రమం తప్పకుండా పరిశుద్ధుల సహవాసంలో ఉండాలి. ఆదివారం 100 పనులు ఉండనివ్వండి, సన్నిధికి రావాలి, ప్రభు యొక్క శరీర రక్తాల్లో చేయి వేయాలి. ఎన్ని? 4. 1, ఏ రోజుకు ఆ రోజు క్రమం తప్పకుండా ప్రార్థన చేసుకోవడం, బైబిల్ చదువుకోవడం, పరిశుద్ధుల సహవాసంలో ఉండడం. 4వది 100 పనులున్న ఆదివారం సన్నిధికి మిస్ అవ్వకుండా ప్రభు బలలో చెయ్యి వెయ్యడం. ఈ 4 గనక ఒక విశ్వాసి జాగ్రత్త చేసుకోగలిగితే అలాంటి వాడిని పడగొట్టడం సాతాను వల్ల కాదంతే. ఈ 4 ఏది లేకపోయినా ఆటోమేటిక్గా ఒక ఆత్మీయుడు పడిపోతాడండి. అందుకని ప్రేమతో చెప్తున్నాను, మీరు పడిపోకుండా దేవుల్లో నిలకడగా నిలిచి ఉండాలంటే ఈ 4 అనుభవాలను క్రమం తప్పకుండా సాధన చేయండి. అలా సాధన చేసి మీ జీవితంలో మీరు ముందుకు వెళ్తే ఆశీర్వదించబడతారు. మీ ప్రయాణాలు ఏమండి, మీ పనిపాటుల్లో దేవుని కృప తోడుగా ఉండి మీరు ఆశీర్వదించబడి దేవుని కృపలో ముందుకు వెళ్ళగలుగుతారు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు లేని ప్రయాణం మనకి, యేసు లేని జీవితం మనకి వద్దు. ఈరోజు చాలామంది యేసయ్యతో గడపడం మానేశారండి. ప్రార్థనా జీవితాన్ని వదిలిపెట్టారండి. ప్రభువుతో పాటు అడుగులు వేయడం మర్చిపోతున్నారండి. నా మట్టుకు నేను నా జీవితంలో చాలాసార్లు ప్రభువుకి దూరం అయిపోయి, యేసు ప్రభువుకి దూరం అయ్యానన్న సంగతి తెలియకుండా కూడా రోజులు గడిచిపోయినాయి చాలా ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో ప్రభు నాతో లేడు అన్న ఫీలింగ్ నాకు అర్థమవుతున్నా ఆయా ప్రాంతాల్లో దేవుని కొరకు మైకు తీసుకొని వాక్యం చెప్పాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. అప్పుడు నాకు అర్థమవుతుంది, ఉన్నది చెప్తున్నాను, ప్రభువుకి నేను దూరం అయ్యాను, యేసు ప్రభు నాతో లేకుండానే ఈరోజు నేను మాటలు చెప్తున్నాను అని నా ఆత్మీయ జీవితం నాకు అర్థమవుతుంది. మీ ఆత్మీయ జీవితం మీకు అర్థమవుతుంది. యేసయ్య ఉంటే ఆ అనుభూతి ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది, ఆత్మీయులకు అర్థమవుతుంది. ఆత్మీయులు కాని వాళ్ళకి అర్థం కాదు, ఉన్నా అర్థం కాదు, లేకపోయినా అర్థం కాదు. ఎప్పుడు బలిపీఠం మీదకు వెళ్ళినా, ఎప్పుడు పరిచర్య కొరకు వెళ్ళినా, ఎప్పుడు ఏది ఎటు అడుగు వేసినా యేసయ్య నాతో ఉన్నాడా, ప్రభువుతో పాటు కలిసి అడుగు నేను వేస్తున్నానా లేదా అనేది మనం చూసుకుంటూ అడుగులు ముందుకు వేసామనుకోండి, మనం విజయ పదంలో దేవుని కొరకు ముందుకు వెళ్ళగలుగుతాం. హల్లెలూయా. ముందు చెప్పాను, యేసు లేకుండా మనం ఒకవేళ ప్రయాణం చేస్తే ఆపదల పాలవుతాము. ప్రతికూల పరిస్థితుల్లో మన పరిస్థితిని చూసి మనల్ని కాపాడడానికి వచ్చేవాడు నజరేయుడైన యేసు ఒక్కడే. ఆయనను వెంట పెట్టుకుని వెళ్ళకుండా మనం ప్రయాణం మొదలు పెడితే మన పరిస్థితి ఒక దారయ్యే అవకాశం ఉంటుంది. మన ప్రయాణం సజావుగా సాగదు. దేవుని కృప మనకు తోడుగా ఉండును గాక. గట్టిగా చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా చెప్పడానికి బోల్డ్ అన్ని విషయాలు ఉన్నాయి. బాప్తిస్మాల కార్యక్రమం ఉంది కాబట్టి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని బాప్తిస్మాల కార్యక్రమానికి వెళ్దాం. చెప్పండి, యేసయ్య మనల్ని దాటిపోతాడా? నాకెవ్వరూ లేరు, ఒంటరిగా ఉన్నాను, ఏ సహాయం నాకు చేసేవాళ్ళు ఎవరు లేరు అని అనుకున్న ఈ పరిస్థితుల్లో నీ దగ్గరకు వచ్చేది ఎవరు? నిన్ను దర్శించేది ఎవరు? మనల్ని చూసేది ఎవరు? మన కన్నీటిని తుడిచేది ఎవరు? ఎవరు మన నావలో అడుగు పెడితే మన ప్రయాణం సజావుగా సాగిపోద్ది? యేసయ్యను వెంట పెట్టుకోకుండా మనం ప్రయాణం మొదలు పెడితే మన పరిస్థితి ఏమవుతుంది? ఈ 2 కీలకమైన విషయాలు మనసులో పెట్టుకొని ముందుకు